ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వ్లాగ్ చూసుంటారు కదా! దాని కంటిన్యూయేషన్ వ్లాగ్ ఇది. మేము టెంపుల్‌కి రీచ్ అయ్యాము. నెక్స్ట్ అమ్మ 3 కత్తులు ఇవ్వాలి అని చెప్పారు కదా! సో, నెక్స్ట్ గుడి దగ్గర నుంచి కేశఖండనశాలకు వెళ్తున్నాము. కొండకి ఎంటర్ అయిన తర్వాతనే రైట్ సైడ్‌లోనే వస్తుంది కేశఖండనశాల. మేము కొండ మీద కూడా ఉంటాయి అనుకుని వచ్చేసాము. మళ్ళీ కొండకు కిందకి వెళ్తున్నామనమాట. భక్తుల కోసం ఫ్రీ బసెస్ కూడా దేవస్థానం వాళ్ళు రన్ చేస్తున్నారు. నెక్స్ట్ అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు వెళ్ళారు అమ్మతో పాటు కేశఖండనశాల దగ్గరికి. మేము గుడి దగ్గరలో ప్రసాదం కౌంటర్ ఉంటే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామనమాట అమ్మ వాళ్ళ కోసము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పటికి నైవేద్యం బ్రేక్ ఇచ్చారనమాట స్వామివారికి. సో, మేము కూడా హర్రీ లేకుండా స్లోగానే వెళ్ళాము. అలాగే ఆ రోజు క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. వైకుంఠ ఏకాదశి తర్వాత రోజు మేము వెళ్ళింది టెంపుల్‌కి. ఆల్రెడీ చెప్పా కదా లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ డే ఏమో న్యూ ఇయర్. వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి ఫుల్ రష్ ఉంటారనుకున్నాము. బట్ చాలా తక్కువగా ఉన్నారు ఆ రోజు మాత్రం టెంపుల్‌లో. ఇంకా దర్శనం కోసం వెళ్తున్నాము. డ్యాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకు ఆ అంకుల్‌కి కలవటానికి వెళ్తున్నాము. ఆ అంకుల్ రావటానికి కొంచెం టైం పట్టింది. అక్కడ కాసేపు వెయిట్ చేశామనమాట. టెంపుల్ డీటెయిలింగ్స్ చూడండి ఎంత బావుందో కదా! వీడియోలో కన్నా డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా బావుంటుంది. ఈ గ్యాప్‌లోనే మా వాళ్ళు స్టార్ట్ చేశారు ఆడుకోవటము. గుడి ప్రాంగణంలోనే పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా దొరుకుతున్నాయి. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగా చెప్తున్నారు. అలాగే పిల్లలకి బొమ్మలు కూడా. షాప్స్ మాత్రం చాలా ఉన్నాయి. మా వాళ్ళని మేనేజ్ చేయడానికి కాస్త గట్టిగానే కష్టపడ్డాము. నెక్స్ట్ మా డ్యాడీకి తెలిసిన అంకుల్ వచ్చారు. ఇంక మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్లారనమాట. చెప్పా కదా అప్పుడు నైవేద్యం బ్రేక్ ఇచ్చారని. నెక్స్ట్ ఇంకా శీఘ్ర దర్శనం క్యూ లైన్స్ ఉంటాయి కదా! అంకుల్ మమ్మల్ని ఆ లైన్‌లో తీసుకొని వెళ్లారు. కరెక్ట్‌గా 30 మినిట్స్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫోన్ ఎలో ఉండదు కాబట్టి దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక దేవుని ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఔట్ సైడ్ రాగానే అంతా కంప్లీట్ చేసుకున్నాము.
అవుట్ సైడ్ రాగానే ప్రసాదాలవి తిన్నాము. అప్పటికి 2-2:30 ఆ టైం అయిపోయింది. ఇంకా పిల్లలకి కూడా లంచ్ టైం అయిపోయింది. లేట్ అయింది కూడా అప్పటికి. ఇంకా అక్కడే దీపారాధన మండపం కూడా ఉంది. అక్కడికి వెళ్లి దేవుడికి హారతులవి ఇచ్చి దండం పెట్టుకున్నాము. దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ గర్భగుడిలో స్వామివారికి కొత్త, పాత విగ్రహాలు 2 కూడా ప్రధాన విగ్రహాలుగా భక్తులకు దర్శనమిస్తాయన్నమాట. స్వామివారి విగ్రహం సగం మాత్రమే భక్తులకు కనపడుతుంది. పాదాలను ద్వారకముని తపస్సు కోసం భూమిలో ఉంచారని చెప్తారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే తిరుపతి వెళ్ళినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం కూడా. విజయవాడ నుంచి 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 75 కిలోమీటర్లు, అలాగే ఏలూరు నుండి సుమారుగా 42 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. స్వామివారికి కళ్యాణోత్సవాలు, వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసం, రథసప్తమి వంటి పర్వదినాలు చాలా వైభవంగా జరుగుతాయట. మా వాళ్ళు బొమ్మలు కొనిపించే వరకు వదలలేదు. ఇంకా మా డ్యాడీ కొనిపెట్టారు వాళ్ళకి టాయ్స్. అక్కడి నుంచి వచ్చాక టెంపుల్ ఎదురుగా స్పేస్ ఉంది. అక్కడ కూర్చొని మేము లంచ్‌కి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తిన్నాము. కాసేపు రెస్ట్ తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకున్నాము. నెక్స్ట్ డెస్టినేషన్‌కి స్టార్ట్ అయ్యాము. ఆ వెంకటేశ్వరుని దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఆ గోవిందుని దీవెనలు మాపై, మీపై, మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉందండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వారకా తిరుమల నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.